మొదటిగా ప్రభుకు స్తోత్రాలు. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి సమయం ఎక్కువైంది కనుక అందరు తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, మహాపరిశుద్ధుడకు తండ్రి, నిత్యుడగునైనా మీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సమయం మీరున్నారని మా మాటలు పాటలు మా సమస్తాన్ని చూస్తున్నాను, నమ్ముతున్నాం నాయనా. మరి ముఖ్యంగా నాయనా, నీ దాసుడు డేవిడ్ అన్న గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క మీటింగ్ విషయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. మనుష్య మాటలు వ్యర్థం, మనుషులు కాదు, కానీ నీ దాసులను ప్రభా మా మధ్యకు నడిపించి మీ దాసుల ద్వారా ప్రభా నీ పరిశుద్ధమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, జీవం కలిగిన మాటలునైనా మీరు మాతో మాట్లాడండి. విన్నటువంటి వారు ప్రతి ఒక్కరు నా తండ్రి తెలుసుకొని వాళ్ళ హృదయాలు నింపునట్లుగా సహాయం చేసి ఆదరించమని దీన సంఘాన్ని బట్టి సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాం. సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు, ఎవరసలు వృద్ధులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, దినదినము నీలో ఫలాభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని, మరి ముఖ్యంగా ఈ సమయంలో మీరుండి మీ దాసులకు మీరు తోడుగా ఉండి మాట్లాడి సహాయం చేసి విన్నటువంటి వారు మేలు పొందినట్లుగా కృప చూపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసి సహకరించిన సహోదరుని ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మరి విలువైనటువంటిది కాబట్టి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని ఘనపరుస్తూ సేవకుడికి సమయం ఇచ్చేద్దాం. ప్రైజ్ లా. సంతోషంగా ఉన్నారా? రెండు చేతులు అలాడి స్తోత్రం చెప్పండి. ఒక చెయ్యి ఎత్తారు, ఒక కట్టాలన్నా ఇటు దించారు, ఏదో హాజరైనట్టుగా రెండు చేతులు అల్లాడిస్తూ స్తోత్రం అని చెప్పాలి. చేతులు అల్లాడిస్తూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అది కొంచెం దేవునికి మహిమ కలిగేటట్టుగా. మీకు మంచి భోజనం అయ్యగారు ఏర్పాటు చేశారు. నువ్వు ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా తినేస్తాం అయ్యగారు అంటున్నారు. కనుక అన్నీ ఆటంకాలే, ఈరోజు మాత్రం అన్నీ ఆటంకాలే. ఆర్సిఎం చర్చి దగ్గర నుంచి, రైల్వే గేట్ దగ్గర నుంచి, ఈ ఊరు సొంత వరకు ఈ ఎదురు సందులోని లారీ పెట్టేశాడు. దానికి ముందు గేట్ వేసాడు. దానికి ముందు అక్కడ పెద్ద భోజనాలు పెట్టేశాడు. ఏదేమైనా మొత్తానికి నెట్టుకుంటూ వచ్చాను ఇక్కడికి. దేవునికి స్తోత్రం. వాక్య లోతుల నుంచి కరెక్ట్గా 20 నిమిషాలే దేవుని మాటలు మీకు అందిస్తాను. కట్టే కొట్టే తెచ్చానన్నట్టు. వాక్య భాగంలో నుంచి రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనాన్ని పరిచయం చేస్తా. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం. సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించిరి. ఒక రోజున భక్తుడైన ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, యూదా జనాంగాన్ని, ఇశ్రాయేలు వారైన వారిని, యూదులైన వారిని బబులోను యొక్క చెరకి తీసుకుని వెళ్ళారు. ఆ పరిస్థితుల్లో ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఆయన కన్నీటికి దేవుడు యొక్క దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటా దర్శనం అంటే, 2 అంజూరపు పండ్ల గంపలు ఆయనకి కనబడ్డాయి. వాటిలో ఒకటి మంచి అంజూరు పండ్లు, పక్వమైన మంచి అంజూరు పండ్లు గంప ఒకటి కనబడింది. అలాగనే మరొక గంపలో కూడా మిక్కిలి జబ్బైన అంజూరు పండ్ల గంప కూడా కనబడింది. జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి మంచి అంజూరు పండ్ల గంప ఉంటుంది. రెండవది కూడా మరో గంప కూడా ఉంది. అదేంటంటే మిక్కిలి జబ్బైన
అంజూరు పండ్ల గంప ఏమిటయ్యా అని ఇర్మియా ఏడుస్తూ ఉంటే, దీని యొక్క అనుభవం లేక దీని యొక్క స్వభావం నీకు ఇంకా అర్థం కాదు, నీకేమైనా తెలుస్తుందా అంటే నాకేమీ తెలీదు, నీవే నాతో చెప్పన్నాడు. అప్పుడు ఒకడట మంచి అంజూరు పండ్లను లక్ష్య పెట్టినట్లుగా నేను వారి యందు లక్ష్యముంచుతున్నాను. చూద్దామాటని 24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు, అది వారికి మేలు కలుగునట్లుగా వారి మీద దృష్టి ఉంచుచు, నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారి కట్టెదను తెల్లగింపక నాటెదను. ఇది దేవుని ప్రణాళిక. ఇర్మియాకి ఏమి అర్థం కాలేదు. చాలాసార్లు దేవుని సేవకునికి కూడా అర్థం కాదు. చాలాసార్లు శ్రమకి హేతు అవుతూ ఉంటాం. భయంకరమైన శ్రమకి, బలహీనతకి, అలాగనే ఆ రోగానికి, ఇట్లా అనగా మనం తట్టుకోలేనంత శ్రమకి హేతు అవుతూ ఉంటాం. అయ్యో నేను ప్రభు నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ శ్రమ, నేను ఆరాధిస్తున్నాను కదా, నాకేంటి అవమానం, నాకేంటి బాధలు, ఈ వేదనలు, ఈ అప్పుల సమస్యలు, ఈ ఆర్థిక సమస్యలు, ఏమి కలిసి రాని పరిస్థితులు ఏంటి అని చాలాసార్లు నిరాశపడుతూ ఉంటాం. ఈ రాత్రి ఎందుకు దేవుని ఆత్మ నీవు నిరాశలో ఉన్నట్లుగా అనిపిస్తుంది, నీవు శ్రమలో ఉన్నట్లుగా, నిరాశతో ఉన్నట్లుగా, బాధలో ఉన్నట్లుగా ప్రభు ఆత్మ నాకు చెప్తుంది. అందుకే ఈ రాత్రి దేవుని ప్రణాళిక ఏంటో జ్ఞాపకం చేస్తున్నా. శ్రమలో ఉన్నావా, చరానుభూమిలో ఉన్నావా, దిక్కులేని అనుభవంలో నిలిచి ఉన్నావా, ఆదరణ లేని అనుభవంలో నిలిచి ఉన్నారా? ఈ రాత్రి దేవుని ఆత్మ చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను ఒకడు మంచి అంజూరు పండ్లను లక్ష్య పెట్టినట్లుగా ఈ రాత్రి వారిని నేను లక్ష్య పెట్టబోతూ ఉన్నా. దేవుని బిడ్డ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని కదృష్టి ఈ రాత్రి మీదకి మరల్చబడబోతుంది. ఏడవద్దు, ఇదిగో కన్నీరు కార్చద్దు. ఇర్మియా చాలు, ఈరోజు నీ కన్నీరు విడిచినట్లుగా, నీ కన్నీరు విడిచినట్లుగా నీ తల జలమయముగా మారినట్లు నాకు తెలుసు. పగిలిన హృదయం కలిగిన వారిపై ఏడుస్తున్నట్లు నాకు తెలుసు. ఈ రోజున వాక్యం వింటున్నా ఇదే పరిస్థితుల్లో ఆయనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ దర్శనములో ఈ మంచి అంజూర పండ్లను లక్ష్య పెట్టినట్లుగా ఈ రాత్రి దేవుని కదృష్టి శ్రమలో ఉన్న వారిపైకి, బాధలో ఉన్న వారిపైకి, అలాగనే ఇబ్బందుల్లో ఉన్న వారిపైకి నీవు సంతోషంగా కనబడుతున్నట్లున్నావు. కానీ ఈ రాత్రి నువ్వు అనగా గాఢాంధకారపు లోయ అనుభవంలో నిలిచినట్లుగా ప్రభువాత్మ జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఈ రాత్రి ప్రభు అంటున్నారు, వారికి మేలు కలిగినట్లుగా. అందరు చప్పటి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏం కలగబోతుంది? అందరు చెప్పాలి, ఏం కలగబోతుంది? మేలు కలగబోతుంది. మేలు కలిగినట్లుగా నేను వారి మీద అది దృష్టించి ఉన్నాను. దేవుని కదృష్టి ఈ రాత్రి శ్రమలో ఉన్న వారిపైకి రాబోతుంది. నేను వారి మీద దృష్టి ఉంచుతున్నాను. ఈ దేశమునకు వారిని మరలా నేను తీసుకుని వస్తాను. పడగొట్టక వారిని కట్టెదను, తెల్లగింపక. ఇది ఈ రాత్రి నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరలా ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, అనగా సిరి సంపదలు కానీ, దేవుని మహిమను కానీ నీవు పోగొట్టుకున్నావా? కమా, ఈ రాత్రి నేను పడగొట్టుక, నేను కట్టేదను, తెల్లగింపుక. ఏం చేయబోతున్నాను? నేను నాటబోతూ ఉన్నాను. వాక్యమింటిన ప్రియులారా, ఈ రాత్రి దేవుని ఆత్మదే మాట్లాడుతుంది. నీకు మేలు కలగబోతుంది. మేలేనా?
ఇంకేమైనా ఉన్నదా అంటే రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనములో సొలొమోను సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి తాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా ఈ రాత్రి అంజూరపు యొక్క అనుభవంలో నీకు మొదటిగా ప్రభు నీకు మేలు చేయబోతున్నాడు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, రెండవదిగా నీవు నిర్భయముగా నీవు ప్రభుని నివసింపు చేయబోతున్నాడు. నిర్భయముగా, ఏ భయం లేకుండా, ప్రభు నీకు భయం లేకుండా నిర్భయముగా నివసించే అనుభవంలోనికి ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. దానికి కారణం ఏమిటంటే అంజూరపు యొక్క అనుభవం. వాక్యంలో చూస్తే అన్ని చెట్లు వేరే, అంజూరపు చెట్టు వేరే. అన్ని చెట్లు ఏంటి? ఒకసారి కాలం వచ్చిందంటే అవి ఆకులు విడిస్తాయి. ఆకులు విడిచిన తర్వాత నెమ్మదిగా మరల చిగురించి, ఆ తర్వాత పుష్పించి, ఆ తర్వాత ఆకులు వచ్చినప్పుడు ఆ మొక్కలు, ఆ తర్వాత ఫలములు అవి కాస్తూ ఉంటాయి. అది మామూలు చెట్లు. కానీ ఇక్కడ అలా కాదు. మొదటే అంజూరపు చెట్టు యొక్క అనుభవం ఏమిటంటే మొదటే మొక్క, ఆ తర్వాత ఫలం, ఆ తర్వాత ఆ చిన్న చిగురు, ఆకులు వచ్చే సమయానికల్లా పండ్లు పరిపక్వం అవుతాయట. ఈ రాత్రి ఇదే అనగా అంజూరపు యొక్క పండ్ల అనుభవం వేరే. ఈ రాత్రి దేవుని ఆత్మ నాతో చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు అంజూరు పండ్లను లక్ష్య పెట్టినట్లుగా, మంచి అంజూరు పండ్లను లక్ష్య పెట్టినట్లుగా దేవుని కనుదృష్టి నీపైకి మరల్చబడబోతుంది. ఆమేన్. ఎందుకు అంటే మేలు కలగడానికి. రెండవ అనుభవం, నువ్వు నిర్భయముగా నివసించవచ్చు. కారణం ఏమిటి? ఆ రోజు నువ్వు పాపం చేసేవే. ఆదాము పాపం చేసినప్పుడు వారిని తరిమి, వారి దిగంబరులని వారికి తెలిసినప్పుడు వారు చేసిన పని ఏంటంటే ఆ తోటలో వారు అంజూరపు యొక్క ఆకులని కచ్చడములుగా చేసుకొని ఏం చేశారట, వారి దిశమలని వారు కప్పుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తాం. అందుకనే అంజూరపు యొక్క ఆకులు ఆ దిగంబరత్వాన్ని, అనగా ఏది నీ అంధకారాన్ని, నీ దిగంబరత్వాన్ని కప్పేవిగా మారుస్తూ వచ్చినాయి. అందుకే రాత్రి వేళలో వాక్యం వింటున్న నీవు దేవుని మాట అంజూరపు ఆకులు లాంటి నీ దిగంబరత్వాన్ని, నీ కుంటితనాన్ని సమస్తాన్ని కప్పివేయగలిగిన శక్తివంతమైనది దేవుని వాక్యము. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు అంజూరపు యొక్క చెట్టు క్రింద నీవు